గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ వీక్లో ఎలా ఉందో చూద్దాము. ముందుగా ఈ వీక్ ఎలా ఉండొచ్చు అనేది లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాము. ఒక్కసారి ఆ పాయింట్ చూద్దాము. రాబోయే వారానికి గనక మనం ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే లిటిల్ బిట్ డౌన్ ట్రెండ్లో ఉంది. మనకి ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తే మార్కెట్ పెరగడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనకి గోల్డెన్ రేషియో అనేది ఇక్కడ బాటంలో ఉంటే ఇంకా మంచి సపోర్ట్గా ఉండేది. కానీ ఇక్కడ మనకి ట్రెండ్లో గోల్డెన్ రేషియో అనేది పైన ఉంది. పైన ఉన్నప్పటికీ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ఆల్రెడీ గోల్డెన్ రేషియోలోకి ఎంటర్ అయిపోయి ఉంది కాబట్టి ప్రెసెంట్ మనకి గోల్డెన్ రేషియో అనేది సపోర్ట్ గానే యాక్ట్ చేస్తుంది. వాల్యూమ్ ప్రకారం తీసుకున్నా గానీ ప్రైస్ అనేది కంప్లీట్లీ వాల్యూ ఏరియా హై కన్నా పైన ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఒకవేళ గోల్డెన్ రేషియో దగ్గర కొంచెం కిందకు వచ్చినా ఇక్కడ వాల్యూ ఏరియా హై సపోర్ట్ ఉంటుంది. సో ఓవరాల్ గా మార్కెట్ అనేది పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బ్రేక్అవుట్ పాయింట్ లో తీసుకున్నా గానీ మార్కెట్ అనేది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ లో ఉంది కాబట్టి రాబోయే వారం అనేది కంప్లీట్లీ పాజిటివ్ గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. లాస్ట్ వీక్ మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి విత్ ఇన్ ద గోల్డెన్ రేషియోలో క్లోజ్ అయింది. పైగా మార్కెట్ అనేది మనకి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ లో ఉంది. అందువల్ల ఈ వీక్ అనేది మనం మార్కెట్ పాజిటివ్ గా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ మనకి మార్కెట్ అనేది వీక్ స్టార్టింగ్ లోనే గోల్డెన్ రేషియో ప్లస్ వీక్లీ సిపిఆర్ లో నుంచి రిజెక్ట్ అయింది. అలానే వాల్యూ ఏరియా హై లోపలికి ఎంటర్ అయిపోయింది. కాబట్టి అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది ఈ వీక్ అంతా కంప్లీట్ గా డౌన్ లోనే ఉంది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ట్రెండ్ లోపల నుంచి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి ట్రెండ్ లోపలికి ఎంటర్ అయిందో అక్కడే మనకి వీక్లీ సపోర్ట్ కూడా ఉంది. అక్కడి నుంచి మార్కెట్ అనేది రికవరీ అనేది వచ్చింది. అయితే మనకి వీక్ స్టార్టింగ్లోనే మార్కెట్ అసలు ఎందుకు రిజెక్ట్ అయింది అనేది మన టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకి లాస్ట్ వీక్ మార్కెట్ క్లోజింగ్ బేసిస్లో రెసిస్టెన్స్ బ్రేక్అవుట్లో ఉంది. కానీ ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కన్నా ముందు ఎక్కడైతే మొట్టమొదటిగా సపోర్ట్ అయితే బ్రేక్ అయిందో ఈ వీక్ స్టార్టింగ్లో కరెక్ట్గా అదే సపోర్ట్ బ్రేక్అవుట్ దగ్గర రిజెక్షన్ వచ్చింది. కాబట్టి మార్కెట్ అనేది ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ దగ్గర రిజెక్షన్ రావటం వల్ల మనం ఈ వీక్ పాజిటివ్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఆ సపోర్ట్ దగ్గర నుంచి మనకి ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అవటం వల్ల ఎక్కడైతే మనకి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కూడా ఉందో దాన్ని కూడా బ్రేక్ చేసి మార్కెట్ అనేది కంప్లీట్గా డౌన్ ఫాల్లోకి వచ్చింది. రాబోయే వారానికి మనం అనాలిసిస్ అనేది చూసుకుంటే ట్రెండ్ అనేది డౌన్ సైడ్లో ఉంది. ట్రెండ్ డౌన్ సైడ్లో ఉన్నప్పటికీ సపోర్ట్ అనేది పైన ఉంది. కింద ఉంటే మనకి ఇంకా బాగుండేది. అయితే మనకి ఎగ్జాక్ట్ గోల్డెన్ రేషియో ఎడ్జ్ దగ్గర ఇప్పుడు మార్కెట్ అనేది ఉంది. సో ఈ గోల్డెన్ రేషియో బ్రేక్ చేస్తే ఈ వీక్ మార్కెట్ ని మనం కొంచెం పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ గోల్డెన్ రేషియో దగ్గర కనుక రివర్స్ అయితే మార్కెట్ అనేది మనకి నెగిటివ్ గా ఉండే అవకాశం ఉంటుంది. బ్రేక్అవుట్ ప్రకారం చూసుకున్న మార్కెట్ ఆల్రెడీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్లో ఉంది. ముందుగా ఏదైతే సపోర్ట్ బ్రేక్ అయ్యిందో ఆ సపోర్ట్ బ్రేక్అవుట్ను కూడా బ్రేక్ చేసి దానికన్నా కూడా పైనే ఉంది. కాబట్టి బ్రేక్అవుట్స్ ప్రకారం మార్కెట్ అయితే పర్ఫెక్ట్ పాజిటివ్గా ఉంది. వాల్యూమ్ ప్రకారం తీసుకున్న వాల్యూ ఏరియా హై కన్నా కూడా పైనే ఉంది. అంటే మనకి బ్రేక్అవుట్ వాల్యూమ్ పాజిటివ్గానే ఉంటాయని చెప్తుంది. కానీ ట్రెండ్ కూడా పాజిటివ్గానే వెళ్ళొచ్చు అని చెప్తుంది. కానీ ట్రెండ్లో ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే మనకి గోల్డెన్ రేషియో అనేది కింద ఉంటే బాగుండేది. కానీ గోల్డెన్ రేషియో పైన ఉంది. కాబట్టి గోల్డెన్ రేషియోని బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్తే తప్ప మనం పాజిటివ్ గా మార్కెట్ ని ఎక్స్పెక్ట్ చేయలేం. పైగా మనకి కొన్ని గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా అంత అనుకూలంగా లేవు. కాబట్టి ఈ వీక్ మార్కెట్ అనేది కొంచెం రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశం ఉంటుంది. అగ్రెసివ్ బయింగ్ మూమెంట్ గానీ అగ్రెసివ్ సెల్లింగ్ మూమెంట్ గానీ ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి.